ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆపరేషన్ రావణ్ అనే మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీలో ఒక సైకో కిల్లర్ ఆడపిల్లల్ని అరాచకంగా చంపేస్తూ ఉంటాడు. అతనిని పట్టుకోవడానికి పెట్టుకున్న పేరే మూవీ టైటిల్ ఆపరేషన్ రావణ్. ఆ సైకో కిల్లర్ని పట్టుకోవడానికి చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. స్టోరీలోకి వెళ్తే స్టార్టింగ్లోనే సైకోని చూపిస్తారు. పెళ్లి కాబోయే ఆడపిల్లలను బంధిస్తూ ఉంటాడు. అలా ఒక అమ్మాయిని బంధిస్తాడు. ఇంకా అమ్మాయిని పెళ్లి కూతురులా రెడీ చేసి తనతో చెస్ ఆడుతూ ఉంటాడు. మరి కాసేపటికి ఆ అమ్మాయిని దారుణంగా చంపి తన చేతిని కూడా కోసేస్తాడు. చనిపోయిన ఆ అమ్మాయి వంటి మీద బట్టలు మొత్తం తీసేసి తనని ఒక కవర్లో ప్యాక్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే మన హీరో రామ్ మూవీలోకి ఎంటర్ అవుతాడు. చాలా హై రికమెండేషన్తో TV45 అనే న్యూస్ ఛానల్లో తను జాబ్లో జాయిన్ అవుతాడు. తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ లండన్లో చేసి ఉండటంతో అది చూసిన HR షాక్ అవుతాడు. మరొకవైపు అదే న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్గా చేస్తున్న ఆమని అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆ ఊరిలో ఉన్న పొలిటీషియన్ పైన అతను చేసే దుర్మార్గాలన్నీ ఎవిడెన్సెస్తో పాటు కనిపెట్టి ఒక ఫైల్ రెడీ చేసి ఉంటుంది. తన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయని మన ఛానల్లో పోస్ట్ చేద్దామని వాళ్ళ చీఫ్ ఎడిటర్ని అడగగా వాళ్ళ చీఫ్ ఎడిటర్ మన CEOకి ఒక మాట చెప్పి మన నిర్ణయం తీసుకుందాం అని చెప్పి హోల్డ్ చేస్తాడు. ఇంకా వాళ్ళ చీఫ్ ఎడిటర్ వాళ్ళ CEOతో ఆమెని ఎవిడెన్సెస్తో పాటు ఫైల్ కూడా రెడీ చేసిందని CEOకి చెప్తాడు. ఆ పొలిటీషియన్ CEOకి ఫ్రెండ్ అయినా మనం అతని గురించి ఎవిడెన్సెస్ చూపించి చెడ్డగా ప్రూవ్ చేస్తే మనల్ని ఇంకా మన ఛానల్ని మూసేస్తాడని చెప్పి CEO వెంటనే ఆమెనితో మాట్లాడాలని ఆమెనిని పిలిపిస్తాడు. నువ్వు ఇంకా ఈ కేసు గురించి మర్చిపో అని చెప్పి నీకు ఒక క్రైమ్ కేసుని అప్పగిస్తున్నాను. అది సిటీలో ఒక క్రైమ్ కిల్లర్ చాలామంది ఆడపిల్లలను కిరాతకంగా చంపేస్తున్నాడు. నువ్వు ఆ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేయమని చెప్పి ఆ కేసు డీటెయిల్స్ను ఆమెనికి ఇస్తూ ఇంకా కొత్తగా చేరిన రామ్ని కూడా నీ టీంలోనే జాయిన్ చేస్తున్నాను. అతనికి బాగా ట్రైనింగ్ ఇచ్చి వర్క్ చేయించమని ఆమెనికి CEO చెప్తాడు. ఇంకా ఈ విషయంలో ఆమెని చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఇంకా రామ్ ఆమెని నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వకు, ఒక నెల రోజులు ఓపిక పట్టు, నువ్వు చేయాలనుకున్నది చేయవచ్చని చెప్పి రామ్ ఆమెనికి భరోసా ఇస్తాడు. ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ ఏమిటంటే రామ్ మరియు ఆమెని ఇద్దరు డిగ్రీ క్లాస్మేట్స్. రామ్ ఆమెనికి ఇంతకుముందే లవ్ ప్రపోజ్ చేసి ఉంటాడు. కానీ ఆమెని తన డెసిషన్ చెప్పదు. అలా 3 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇంకా ఇప్పుడు ఆమెని కోసమే రామ్ ఈ కంపెనీలో జాయిన్ అవుతాడు. సీన్ కట్ చేస్తే ఆ సైకో కిల్లర్ ఒక అమ్మాయిని చంపేసి ఒక స్పాట్లో పడేసి ఉంటాడు. ఇంకా పోలీసులంతా ఆ స్పాట్కి వచ్చి అక్కడ సిచ్యువేషన్ని అదుపులోకి తీసుకుంటారు. అక్కడికి ACP కూడా వస్తాడు. అదే టైంకి అక్కడ ఉన్న బాడీని ఐడెంటిఫై చేయడానికి సుజాత అనే ఒక ఆవిడ కూడా వస్తుంది. ఆమె నెల రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో తన కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తుంది. దానితో పోలీసులు ఇప్పుడు సుజాతని పిలుస్తారు. ఇంకా ఆ బాడీని చూసి ఆ బాడీ తన కూతురు కాదని ఎలాగైనా తన కూతుర్ని వెతికి పెట్టమని సుజాత ACP సార్ని వేడుకుంటుంది. మరో ప్రక్కన రామ్ తను పనిచేసిన TV5 ఛానల్లో బాగా వర్క్ చేస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్న చీఫ్ ఎడిటర్కి రామ్ చేసే ప్రోగ్రామ్స్ నచ్చవు. అతను ఎప్పుడూ మాస్ వీడియోస్ టెలికాస్ట్ చేసి TRP పెంచుకోవాలని చూస్తాడు. కానీ ఇప్పుడు స్టోరీలో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ఛానల్లో HRగా పనిచేస్తున్న అతనికి రామ్ ఎవరు అనే విషయం తెలుస్తుంది. రామ్ ఎవరో కాదు, ఆ TV45 ఛానల్కి ఒక చైర్మన్ కొడుకు. రామ్ తను టేక్ ఓవర్ చేసుకోబోయే ఛానల్లో ఇంటర్నల్గా ఏం జరుగుతుందో అని తెలుసుకోవడం కోసం రికమెండేషన్తో ఆ ఛానల్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి అక్కడ పరిస్థితులన్నీ గమనిస్తాడు. కట్ చేస్తే లాస్ట్ టైం సైకో కిల్లర్ చంపిన అమ్మాయి మనీషా అని పోలీసులకు తెలిసి కొంతమందిని అదుపులోకి తీసుకుంటారు. అందులో మనీషా వాళ్ళ క్లాస్మేట్ మరియు మనీషా వాళ్ళ పార్లర్ ఓనర్ కూడా ఉంటాడు. ఇంకా అక్కడికి మనీషాని పెళ్లి చేసుకోవాలని అనుకున్న అబ్బాయిని కూడా అక్కడికి పిలిపిస్తారు. వీళ్ళు ముగ్గురిని అక్కడికి వచ్చిన ACP ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇంతలో పోలీసులు అక్కడికి మనీషాని ఇంతకుముందు ఫోన్ చేసి బెదిరించిన జితేందర్ అనే ఒక అతన్ని పోలీసులు తీసుకొని వస్తారు. ACP జితేందర్తో మనీషాని నువ్వు ఇంతకుముందు మనీషాని బెదిరించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉందని, ఎందుకు మనీషాని చంపావని జితేందర్ని లాకప్లో వేసి బాగా కొడుతూ ఉంటారు. దాంతో జితేందర్ నేను మనీషాని చంపా అని చెప్పి ఒప్పుకుంటాడు. ఇంకా ACP వాళ్లపై ఆఫీసర్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పగా వెంటనే ఈ విషయాన్ని మీడియాకి చెప్పమని చెప్తారు. దాంతో ACP మీడియా వాళ్లతో మీటింగ్ పెట్టి ఈ వ్యక్తే మనీషా అనే అమ్మాయిని చంపేసింది అని చెప్పి ఆ కేసుని అక్కడితో క్లోజ్ చేస్తారు. అదే టైంకి సుజాత తన కూతురు మిస్సింగ్ కేసు గురించి అడగటానికి పోలీస్ స్టేషన్కి వస్తుంది.
అరెస్ట్ చేసిన జితేందర్ని చూసి సుజాత ఎమోషనల్ అయ్యి తనని బాగా కొడుతుంది. ఇంకా అక్కడ ఉన్న ఏసీపీ కంట్రోల్ చేసి సుజాతని ఆపుతాడు. ఇంకా సుజాత ఆవేదన్ని అక్కడ ఉన్న ప్రెస్ మీట్కి వచ్చిన ఆమని మరియు రామ్ చూసి చాలా బాధపడతారు. ఇంకా తర్వాత రోజు ఆమని మరియు రామ్ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు ఏమైంది, మీ కూతురికి ఎలా కనిపించకుండా పోయిందని వివరాలు అడుగుతారు. అప్పుడు సుజాత తనకి పెళ్లి ఫిక్స్ అయిందని, చాలా కష్టపడి ఇదంతా తన కోసం సంపాదించానని, చివరికి పెళ్లి జరిగే టైంకి అమ్మాయి కనిపించకుండా పోయిందని, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చామని, కానీ తను బ్రతికే ఉందని నాకు నమ్మకం ఉందని సుజాత జరిగిందంతా చెప్పి చాలా బాధపడుతుంది. ఇంకా అది విన్నా ఆమని మరియు రామ్ మేము చేయగలిగిన ప్రయత్నం మేము చేస్తాం, ఎలాగైనా మీ కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సుజాతకి భరోసా ఇచ్చి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సీన్ కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఆమెని నిద్రపోవడానికి రెడీ అవుతుంది. తను ఆ ఏరియా పొలిటీషియన్ పైన అతను చేసే అన్యాయాల గురించి ఒక ఎవిడెన్స్తో కలిపి ఒక ఫైల్ని తయారు చేసి ఉంటుంది. ఆ విషయం తెలిసిన పొలిటీషియన్ ఒక రౌడీని ఆమని వాళ్ళ ఇంటికి పంపించి ఆ ఫైల్ దొంగతనం చేసుకొని రమ్మని చెప్తాడు. దాంతో ఆ రౌడీ రాత్రి అయ్యాక ఆమని వాళ్ళ ఇంట్లో చొరబడతాడు. ఆమనికి ఎవరో వచ్చారని తెలిసి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ ఒక అతను గడిపెడుతూ ఉన్నప్పుడు తన చేతికి ఉన్న టాటూ చూస్తుంది. ఆమని ఇంకా చాలా భయపడిపోతుంది. ఇంకా డోర్ లాక్ చేసుకొని క్రింద కూర్చొని భయపడుతూ ఉంటుంది. అలికిడి రావడంతో వాళ్ళ నాన్నమ్మ ఆమనిని పిలవడంతో ఆ రౌడీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఈ విషయం ఆమని రామ్కి చెప్తుంది. రామ్ ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు తప్పకుండా కాల్ చేసి చెప్పు అని ఆమనితో చెప్తాడు. రామ్ మరియు ఆమని ఇద్దరూ కలిసి సుజాత వాళ్ళ అమ్మాయిని కనిపెట్టాలని చెప్పి అసలు ఈ సైకో కిల్లర్ గురించి తెలుసుకోవాలని, ఒక సైకో కిల్లర్ ఎలా ఆలోచిస్తాడో తెలుసుకోవాలని చెప్పి ఒక సైకియాట్రిక్ డాక్టర్ని వీళ్ళు కలుస్తారు. అప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్తాడంటే ఒక సైకో హత్యల్ని చేయడానికి ఇంటెన్షనల్గా అయినా చేసి ఉండవచ్చు, ఒక చెడు సంఘటన వల్ల అతను ఇంపాక్ట్ అయ్యి దాని వలన కూడా అతను ఈ హత్యలు చేస్తూ ఉండవచ్చని డాక్టర్కి చెప్తారు. ఇంకా రామ్ మరియు ఆమని మేము ఈ కేసు మీద వర్క్ చేస్తున్నామని, మాకు ముందు ఏదన్నా సమాచారం కావాల్సి వస్తే లీడ్ కోసం మీ దగ్గరికి వస్తామని చెప్పడంతో డాక్టర్ ఒప్పుకుంటారు. దాంతో లాస్ట్ హత్య జరిగిన మనీషా కేసులో లొంగిపోయిన జితేందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి చూడగా జితేందర్ అమాయకుడని తెలుస్తుంది. ఈ కేసు ఎలాగైనా క్లోజ్ చేయాలని చెప్పి కావాలనే పోలీసులు జితేందర్ని విరికించారని వీళ్ళకి అర్థమవుతుంది. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా ఆమనికి వాళ్ళ ఇంట్లో ఫైల్ దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ కనిపిస్తాడు. అతని చేతికి ఉన్న టాటూని చూసి ఆమని గుర్తుపడుతుంది. ఈ విషయం రామ్కి చెప్పగా రామ్ వాడిని పట్టుకోవడానికి వెళ్తుండగా వాడు పరిగెత్తుతూ వెళ్ళిపోతాడు. రామ్ ఎలాగైనా వాడిని చాలా కష్టపడి పట్టుకొని వాడితో నిజం చెప్పిస్తాడు. వాడిని పంపించింది ఎవరో కాదు, ఆ ఫైల్ క్రియేట్ చేయబడిన పొలిటీషియనే. ఇంకా రామ్ లేట్ చేయకుండా తన బ్యాచ్తో ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి వాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇంకొకసారి ఆమని జోలికి వస్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఫాతిమా అనే అమ్మాయికి పెళ్లి నిశ్చయమవుతుంది. ఆ విషయం ఆ సైకోకి తెలుస్తుంది. తనని ఎలా కిడ్నాప్ చేయాలో అని సైకో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఫాతిమా ఇంటికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తుంది. తను వచ్చే దారిలో ఆ సైకో తనని కిడ్నాప్ చేసి చంపేసి ఒక దారిలో పడేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఫాతిమా బాడీ దొరికిన ప్లేస్కి మీడియా వాళ్ళంతా వస్తారు. TV45 ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ ఆమని కూడా ఆ స్పాట్కి వెళ్ళి పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి అంతటితో ఆగకుండా వాళ్ళ ఛానల్లో లైవ్ డిబేట్ పెట్టి పోలీసులను బాగా తిడుతుంది. ఇదంతా ఏసీపీ లైవ్లో చూస్తూ ఉంటాడు. అనవసరంగా ఈ అమ్మాయి పోలీసులను దూషిస్తుందని చెప్పి ఏసీపీకి కోపం వచ్చి డైరెక్ట్గా TV45 ఛానల్ కంపెనీకి వెళ్ళి ఆమనితో గొడవ పడతాడు. ఆమని ఏమాత్రం భయపడకుండా ఆ పోలీస్ ఆఫీసర్కి సరైన సమాధానం చెప్తుంది. దానితో ఆ పోలీస్ ఆఫీసర్ ఏమీ చేయలేక తన రివాల్వర్ తీసి ఆమనిని షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంకా వాళ్ళ CEO అక్కడికి వచ్చి వాళ్ళని కంట్రోల్ చేస్తారు. ఆమని తరపున నేను సారీ చెప్తున్నానని చెప్పి ఏసీపీని కూల్ చేస్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ వెళ్ళగానే వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఆమనిని అందరి ముందు అవమానిస్తారు. ఆమనిని అలా అవమానించినందుకు రామ్ వాళ్ళ చీఫ్ ఎడిటర్ని లాగి పెట్టి కొడతాడు. ఇంకా అప్పుడు అందరికీ రామ్ ఎవరో కాదు, ఆ ఛానల్ MD అని తెలుస్తుంది. ఇంకా ఆమనిని అలా మాట్లాడినందుకు ఆ చీఫ్ ఎడిటర్ని ఇంకా ఆ ఛానల్ యొక్క CEOతో కూడా ఆమనికి సారీ చెప్పిస్తాడు.
రామ్ 3 సంవత్సరాల క్రితం ఆమనికి ప్రపోజ్ చేసి ఉంటాడు. మళ్ళీ అందరి ముందు ఆఫీస్లో కూడా ప్రపోజ్ చేస్తాడు. ఇంకా ఆమని కూడా రామ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఇంకా వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా అవుతుంది. కట్ చేస్తే ఆమని వాళ్ళ పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి తనకి బాగా తెలిసిన సైకియాట్రిక్ డాక్టర్ని పెళ్లికి ఇన్వైట్ చేయడానికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. కానీ అదే టైంకి సుజాత మరియు తన తమ్ముడు కలిసి డాక్టర్ దగ్గరికి ఉంటారు. అప్పుడు ఆమని డాక్టర్ని మరియు అక్కడే ఉన్న సుజాత మరియు తన తమ్ముడికి కూడా తన పెళ్లికి ఇన్వైట్ చేస్తుంది. ఇంకా ఆమని కార్డ్స్ ఇచ్చేసి తన ఫ్రెండ్తో కలిసి ఆమని లంచ్కి రెస్టారెంట్కి వెళ్తుంది. అదే రెస్టారెంట్లో ఏసీపీ కూడా ఉంటాడు. అంతకుముందు ఏసీపీకి ఆమనికి గొడవ జరిగింది కదా, ఇంకా ఏసీపీకి ఆమనిపై చాలా కోపం ఉంటుంది. ఇంకా ఆమని తనతో నాకెందుకని అనుకొని తన లంచ్ పూర్తి చేసుకొని రామ్కి కాల్ చేసి పెళ్లి షాపింగ్కి వెళ్దాం రమ్మని రామ్కి చెప్తుంది. అలా మాట్లాడుకుంటూ పార్కింగ్ ఏరియాకి వెళ్తుంది. ఇంకా ఆ ఏసీపీ ఆమనిని ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ ఆమని వైపు ఒక వైట్ కలర్ కార్ చాలా స్పీడ్గా వస్తుంది. కొంచెంలో ఆమనికి ఆ కార్ గుద్దబోయేది. ఇంకా ఆ కార్లో నుంచి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి దిగి వచ్చి ఆమనిని గాయపరిచి తనని కార్ డిక్కీలో వేసేస్తాడు. ఇతను ఎవరో కాదు, ఇన్ని రోజులు ఆడపిల్లలను హత్య చేసే ఆ సైకో కిల్లర్. ఈ సైకో కిల్లర్ ఓన్లీ పెళ్లి ఫిక్స్ అయిన ఆడవాళ్ళు మాత్రమే కిడ్నాప్ చేసి చంపేస్తూ ఉంటాడు. ఆమనిని ఫాలో అవుతూ ఆ పార్కింగ్లోకి వచ్చిన ఏసీపీ ఆ ముసుగు మనిషిని చూసి అనుమానం వచ్చి అతన్ని ఆగమంటాడు. కానీ అతను ఈ ఏసీపీని చూసి ఏసీపీ మీద దాడి చేస్తాడు. పక్కనే ఉన్న రాడ్తో తల మీద కొట్టడంతో ఏసీపీ అక్కడక్కడే స్పాట్లో చనిపోతాడు. ఇంకా ఆ సైకో ఆమనిని తీసుకొని అప్పుడే రెస్టారెంట్ నుంచి బయటకి వెళ్తున్నప్పుడే రామ్ అక్కడికి వచ్చి చనిపోయిన ఉన్న ఏసీపీని చూస్తాడు. అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఏసీపీ సార్ని ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి చంపేసి కారులో తొక్కించి అప్పుడే ఒక వైట్ కార్లో వెళ్ళిపోయాడని చెప్పడంతో రామ్ ఆ కారు కోసం వెతుక్కుంటూ చాలా స్పీడ్గా బయటికి వస్తాడు. రామ్ ఆ వైట్ కార్ కోసం చాలా తిరుగుతూ ఉంటాడు. ఇంతలో కార్ డిక్కీలో ఉన్న ఆమనికి స్పృహ వచ్చి తను రామ్కి కాల్ చేస్తుంది. అప్పుడు రామ్ ఆమని కార్ డిక్కీలో ఉందని తెలుసుకొని ప్రక్కన ఏమన్నా ఉంటే చూడు అని చెప్తాడు. ఇంకా ఆమనికి పక్కన స్క్రూ డ్రైవర్ దొరుకుతుంది. ఆ స్క్రూ డ్రైవర్తో కార్ బ్యాక్ లైట్ ఓపెన్ చేయమని చెప్తాడు. ఇంకా ఆమని ఆ బ్యాక్ లైట్ ఓపెన్ చేస్తుంది. ఆ బ్యాక్ లైట్ కార్కి వేలాడుతూ ఉంటుంది. ఇంకా అక్కడ ఏమన్నా ఉన్నా మా పక్కన అని అడుగుతాడు. ఆమని పెయింట్ బాటిల్ ఉందని చెప్తుంది. రామ్ ఆ పెయింట్ని లైట్ ఓపెన్ చేసిన హోల్లో నుంచి బయటికి పోస్తూ ఉండమంటాడు. ఇంకా రామ్ చెప్పినట్లుగా ఆమని బయట పోస్తూ వెళ్తుంది. రామ్ పోలీసులకి కాల్ చేసి కార్ ఐడెంటిఫికేషన్ చెప్తాడు. వైట్ కలర్ కార్ అని బ్లాక్ లైట్ ఓపెన్ చేసి ఉంటుందని, దానికి పెయింట్ కూడా అయి ఉంటుందని చెప్తాడు. ఇంకా పోలీసులు ఈ ఇన్ఫర్మేషన్ని మిగతా పోలీసులందరికీ ఇంకా మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తారు. అప్పుడు మీడియా పర్సన్ అయిన ఒక అతను ఆ కార్ని నేను చూశానని, బ్యాక్ లైట్ ఊడిపోవడంతో లోపల ఉన్న కార్ డ్రైవ్ చేసే పర్సన్కి కూడా నేను చెప్పానని చెప్పి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అతను ఎంతో దూరం వెళ్ళి ఉండడని చెప్పి ఆ మీడియా అతను ఆ కార్ వెతుక్కుంటూ వెళ్తాడు. రామ్ ఇంకా కొంతమంది పోలీసులు కూడా అతను చెప్పే స్పాట్కి బయలుదేరుతారు. ఇంతలో ఆ వైట్ కార్ ఆగి ఉండటంతో ఆ మీడియా అతను చూస్తాడు. ఇంకా ఆ సైకో ఆమనిని కింద పడేస్తాడు. ఆమెను కాపాడటానికి ఆ మీడియా అతను పరిగెత్తుకుంటూ రావడంతో ఆ సైకో అతన్ని ఘోరంగా చంపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కాసేపటికి రామ్ మరియు పోలీసులు ఆ స్పాట్కి చేరుకుంటారు. ఇంకా ఆ మీడియా వ్యక్తి చనిపోయి ఉంటాడు. రామ్ పోలీసులకి ఆమని ఫోన్ ఆన్లోనే ఉందని చెప్పడంతో తన మొబైల్ జీపీఎస్ లొకేషన్ ట్రాప్ చేస్తారు. ఇన్స్పెక్టర్ లక్ష్మి రామ్కి ఆమని యొక్క లొకేషన్ గైడ్ చేస్తూ ఉంటుంది. రామ్ చాలా వేగంగా ఇన్స్పెక్టర్ చెప్పిన రూట్ ఫాలో అవుతూ వెళ్తాడు. కానీ ఆమని ఫోన్ ఒక ఆటో ట్రక్లో ఉంటుంది. సైకోనే ఆమని ఫోన్ ఆ ట్రక్లో వేసేసి ఉంటాడు. దాంతో ఏం చేయాలో తెలియక మళ్ళీ రోడ్ మీద ఆ కార్ కోసం తిరుగుతూ ఉంటారు. ఇంకా చేసేదేమీ లేక ఆమని కూడా హోప్స్ కోల్పోతుంది. ఇంకా ఆ సైకో కార్ని ఒక దగ్గర ఆపి ఉంటాడు. ఇంకా ఆఖరి ప్రయత్నంగా ఆమని తన ఎంగేజ్మెంట్ రింగ్ మరియు తన గాజులు పగలగొట్టి రోడ్ మీద పడేస్తుంది. ఆ ఏరియా మొత్తం పోలీసులు చెక్ చేస్తూ ఉండటంతో ఆ సైకో కిల్లర్ ఆ కార్ని ఒక ట్రక్లోకి పంపించి ఆ ట్రక్ వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాసేపటి తర్వాత రామ్ ఆమని రింగ్ మరియు గాజులు పడేసిన ప్లేస్కి వచ్చి అవి చూస్తాడు. ఇంకా రామ్ అవి గుర్తుపట్టి వెంటనే ప్రక్కనే ఉన్న ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఒక వైట్ కార్ ఆగిందని దానికి అడుగుతాడు. ఒక వైట్ కార్ ఆగిందని దానికి ఒక ట్రక్లోకి పంపించి ఆ ట్రక్ని తీసుకొని వెళ్ళారని రామ్కి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రామ్ వెంటనే ఆ విషయాన్ని పోలీస్ వాళ్ళకి చెప్పి ఆ ట్రక్ వెళ్ళిన వైపు వెళ్తూ ఉంటాడు.
ఇంకా చివరికి రామ్ ఆ ట్రక్ని కనిపెడతాడు. ఎలాగైనా సరే రామ్ ఆ ట్రక్ పైకి ఎగిరి దూకుతాడు. ఇంకా అదుపు తప్పి అక్కడ ఉన్న బండను గుద్దుకోవడంతో రామ్ తలకి పెద్ద గాయం అవుతుంది. రామ్ స్పృహ తప్పి పడిపోతాడు. ఆ సైకో కిల్లర్ బయటికి వచ్చి ట్రక్లో నుంచి తన కార్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆమెని ఒక చైర్కి కట్టేసి తన ముందు ఒక చెస్ బోర్డ్ని పెట్టి తనతో గేమ్ ఆడమంటాడు. తను వినకపోయేసరికి తన ఫేస్ పైన ఉన్న మాస్క్ తీసేస్తాడు. అప్పుడు ఆ సైకో ఎవరో ఆమెనికి తెలిసిపోతుంది. ఆ సైకో ఎవరో కాదు, నెల రోజుల క్రితం తన కూతురు మిస్ అయిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన సుజాత యొక్క తమ్ముడే. తన చేతికి ఒక శారీ ఇచ్చి ఇది కట్టుకొని రమ్మని పంపిస్తాడు. అప్పుడు ఆమెని దగ్గర ఒక డివైస్ ఉంటుంది. అది రామ్ తనకి ఇచ్చి ఉంటాడు. రామ్ తనకి దగ్గరలో ఉన్నప్పుడు ఆమెని దగ్గర ఉన్న డివైస్తో కనెక్ట్ అవుతుంది. దాంతో ఇద్దరూ మాట్లాడుకోవచ్చు. ఆమెని ఇంకా ఆ డివైస్తో రామ్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. కానీ రామ్ యాక్సిడెంట్ అవ్వడంతో స్పృహ కోల్పోయి ఉంటాడు. ఇంకా అది ప్రక్కనే అవ్వడంతో ఆమెని మాట రామ్ చెవిలో వినిపిస్తుంది. దాంతో రామ్కి మెలకువ వస్తుంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఆ సైకో ఎవరో నాకు తెలిసిపోయాడని, తనను మనకి పరిచయమైన సుజాత ఆంటీ వాళ్ళ తమ్ముడే అని ఆమెని రామ్కి చెప్తుంది. అప్పుడు రామ్, ఈ డివైస్ పనిచేస్తుందంటే నువ్వు నాకు దగ్గరలోనే ఉన్నావు, నేను ఎలాగైనా నీ దగ్గరికి వస్తాను, నువ్వు అసలు భయపడకు. ఆ సైకోకి డౌట్ రాకుండా తను చెప్పిన విధంగా తనతో మాట్లాడుతూ ఉండు, ఈలోగా నేను వచ్చి నిన్ను కాపాడుకుంటా అని చెప్పి రామ్ ఆమెనికి ధైర్యం చెప్తాడు. అప్పుడు ఆమెని ఆ సైకో దగ్గరికి వెళ్ళి ఆ సైకోతో బాగా మాట్లాడుతున్నట్లు నటిస్తుంది. దాంతో సైకో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా సైకో ఆమెని బుజ్జి బుజ్జి అని పిలుస్తాడు. తనని పెళ్లి చేసుకోమని చెప్పి ఆ సైకో ఆమెని అడుగుతుంటాడు. ఆమెని సైకోతో, నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను, అసలు నేనంటే నీకెందుకు ఇష్టం అని ఆ సైకోని అడుగుతుంది. ఇంకా ఆ సైకో ఆనందంలో ఆ సైకో ఆమెని బుజ్జి అనుకొని తన ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఆమెనికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మా అక్కే నన్ను చేరతీసింది. మా అక్కను ఎన్నడూ అక్కలా చూడలేదని, తనలో అమ్మను చూసుకున్నా అని, కొన్ని రోజుల తర్వాత మా అక్కకి ఒక ఆడపిల్ల పుట్టిందని, తనను ఏడుస్తున్నప్పుడు తన్ని నవ్వించడానికి ఒక మాస్క్ పెట్టుకొని నవ్వించేవాడిని, అలా కాలం గడుస్తూ తను పెద్దదయ్యిందని, మా అక్క నా మీద ఇష్టంతో తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నది. దానికి మా అక్క కూతురు కూడా ఓకే చెప్పింది. కానీ తర్వాత రోజు మా అక్క కూతురు నా దగ్గరికి వచ్చి, అమ్మ ముందు నిజం చెప్పలేకపోయాను, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు మామయ్య, నేను వేరే అతన్ని ప్రేమించాను, అతనినే పెళ్లి చేసుకుంటాను, ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టమని నన్ను ప్రాధేయపడింది. చిన్నప్పటి నుంచి మనం ఒకరిని ఒకరం ప్రేమించుకున్నాం కదా, నువ్వు కూడా మీ అమ్మ పెళ్లి చేసుకోమని చెప్తే ఓకే చెప్పావు కదా అని ఆ అమ్మాయిని అడగగా, నేను వేరే అతన్ని ప్రేమిస్తున్నా అని, నేను అతన్నే చేసుకుంటా అని చెప్పడంతో నాకు వేరే దారి లేక మా అక్కకి అబద్ధం చెప్పి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేపించాను. కొన్ని రోజుల తర్వాత తనకి వేరొకరితో పెళ్ళి ఫిక్స్ అవుతుంది. ఎంగేజ్మెంట్లో అతను ఆ అమ్మాయిని పట్టుకోవడంతో నేను అది చూసి తట్టుకోలేకపోయాను. నేను మా అక్క కూతుర్ని చంపేశానని, నేనే తన చెయ్యి కూడా నరికేశానని అక్కడ ఉన్న ఆమెనికి చెప్తాడు. రామ్కి ఆ ఏరియా ఎక్కడ ఉందో కరెక్ట్గా తెలియకపోవడంతో రామ్ సుజాత వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ తమ్ముడే ఇన్ని రోజులు హత్యలు చేస్తున్నాడని, అతను ఎక్కడ ఉన్నాడని అడుగగా సుజాత షాక్ అవుతుంది. ఆ పక్క వీధిలో మేము హోటల్ కట్టిస్తున్నామని, అక్కడికి వెళ్ళమని రామ్తో చెప్పడంతో రామ్ అక్కడికి బయలుదేరతాడు. ఇంతలో ఆమెని ఆ సైకోతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన చెవిలో ఉన్న డివైస్ ఆ టేబుల్ పైన పడుతుంది. దాంతో ఆ సైకో ఆ డివైస్తో ఆమెని ఎవరితోనో మాట్లాడుతుందని తెలుసుకొని ఆమెని బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి రామ్ పరిగెత్తుకుంటూ వచ్చి సైకోని బాగా కొడతాడు. ఇంకా వాళ్ళు అలా కొట్టుకుంటూ ఉంటారు. ఈలోపు ఆమెని అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళబోతుంటే ఈలోపు ఒక కుర్చీలో ఒక రూమ్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంటుంది. ఆమెని ఆ సుజాత కూతురు బ్రతికే ఉందనుకొని చూడగా ఆ డెడ్ బాడీ మొత్తం డికంపోజ్ అయిపోయి ఉంటుంది. బాడీ ఎవరిదో కాదు, సుజాత వాళ్ళ కూతురుదే. ఆ అమ్మాయిని చంపేసిన తర్వాత పూడ్చకుండా ఆ బిల్డింగ్లో ఉంచడంతో ఆ బాడీ అలా డికంపోజ్ అయిపోయి ఉంటుంది. ఆ బాడీని అలా చూడటంతో ఆమెని భయపడి అక్కడ నుంచి పారిపోతుంది. మరొక ప్రక్క సుజాతకి రామ్ వాళ్ళ తమ్ముడి గురించి అలా చెప్పడంతో ఏం జరుగుతుందో చూడటానికి ఆ బిల్డింగ్లోకి వస్తుంది. తన వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక గదిలో తన కూతురి యొక్క బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రామ్ చెప్పింది నిజమేనని, తన తమ్ముడే ఈ హత్యలు చేస్తున్నాడని, తన కూతుర్ని కూడా చంపేశాడని బాధపడుతూ ఏడుస్తుంది. సుజాత బయటికి వచ్చి చూడగా రామ్ మరియు తన తమ్ముడు కొట్టుకుంటూ ఉంటారు.
అక్కడ ఉన్న ఒక గుణపంతో రామ్ సుజాత వాళ్ళ తమ్ముడిని చంపబోతుండగా సుజాత రామ్ని ఆపడంతో తనని చంపకుండా ఆపేసి ఇంకా రామ్ ఆమనిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. కానీ ఆ సైకో ఆమనిలో సుజాత కూతుర్ని బుజ్జిని చూసుకుంటూ వాళ్ళిద్దరిని చంపడానికి వెళ్తూ ఉండగా వెనకాలే సుజాత వచ్చి అక్కడ ఉన్న గుణపంతో వాళ్ళ తమ్ముడిని పొడిచి చంపేస్తుంది. ఇక్కడితో ఈ మూవీకి అయితే ఎండ్ కార్డ్ పడుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బై.